మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే మీకు స్వప్న రూపంలో కానీ బయట జరిగేటువంటి సంకేతాల రూపంలో కానీ అమ్మవారు ఎటువంటి సంకేతాలు ఇచ్చేటప్పుడు మీకు అదృష్టం అనేటువంటిది కలగనుంది. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా అమ్మవారు కాబట్టి ప్రతి సంఘటన అమ్మవారి యొక్క కనుసైగల్లో నడుస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్వప్న రూపంలో కానీ బయట కానీ ఎక్కువగా పోలీసులు మీకు తారసపడుతున్నారు అంటే మీకు అదృష్టం రానుందని అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ఈ కర్కాటకం వారికి ప్రధానంగా మీరు పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని దైవ సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన పుణ్యము వచ్చే ముందు నేను చాలామందికి అంటే అబ్జర్వ్ చేసి వాళ్ళని కలిసి మాట్లాడినప్పుడు తెలిసిన సంఘటనలు ఏంటంటే, వాళ్ళు ఏదో గుడి కోసం ఒక పోరాటం జరిగినట్టుగా స్వప్నంలో రావడం కానీ, లేకపోతే తెలియకుండానే ఆలయాల దగ్గరికి వెళ్ళి ఆ సేవా సంబంధించినటువంటి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ వర్క్లో. అదేంటంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి పుణ్యం యాక్టివేషన్ అవ్వాలంటే దానికి సంబంధించిన యాక్టివిటీయే ఇంకోటి జరుగుతుండాలి ఇక్కడ. అప్పుడు అది కనెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం చూడండి, ఏదైనా ఒక విషయం వెతుకుతున్నాము, మన మైండ్లో వచ్చినప్పుడు అలాంటివి అన్నీ కనిపిస్తుంటాయి. మన రోడ్డు మీద చూడండి, ఫలానా కార్ ఎలా ఉంటుందో అనగానే మనకు ఆ కార్లే కనిపిస్తూ ఉంటాయి. ఫలానా బిజినెస్ ఎలా ఉంటుంది అనగా ఆ రిలేటెడ్ సంబంధించిన యూట్యూబ్లో కనిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తులే కలుస్తూ ఉంటారు. అంటే ఏమిటి, మన సబ్కాన్షియస్ మైండ్ దేన్నైతే వెతుకుతూ ఉంటుందో దానికి సంబంధించింది అంతా ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. అదేవిధంగా సబ్కాన్షియస్ మైండ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఇట్ ఈస్ సేమ్ టైం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఓపెన్ అయ్యేటప్పుడు కర్కాటకం వారికి ఈ దేవతా సంబంధించిన, ఆలయ సంబంధించిన, పూర్వజన్మలో చేసినటువంటి కర్మ సంబంధించినటువంటిదంతా కూడా పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ, దేవత అనుగ్రహం, క్షేత్రాలకు వెళ్ళడం, క్షేత్ర సంబంధంగా కలిసి రావడం, ఎన్ని క్షేత్రాలకు వెళ్తుంటే అంత బాగా కలిసి వస్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. అందులో పర్టికులర్గా లగ్నంలో కనుక గురువు ఉంటే ఇంకా తొందరగా అవుతుంది ఆ ఓపెన్ అవ్వడం అనేటువంటిది. 9th లార్డ్ లగ్నంలో ఉన్నాడు కదా, అందుకని. అయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి ముఖ్యంగా ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి క్రియేటివ్ వర్క్లో, కర్కాటకం వారికి సర్వసాధారణంగా క్రియేటివ్ వర్క్స్లో కూడా ఉంటుంటారు వాళ్ళు. ఆ క్రియేటివ్ వర్క్ మూలంగా కూడా వీరికి అదృష్టం ఓపెన్ అవుతూ ఉంటుంది. అది వీళ్ళు నిత్యము చేసుకునేటువంటి శక్తి దేవత ఆరాధన వల్ల ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరియు మరొకటి ఏంటంటే, పూర్వజన్మల్లో కొంతమంది ఏదైనా భూమిని ఏదైనా బడికనో లేకపోతే ఇంకో దానికో దానంగా ఇస్తారు. దానికి సంబంధించినటువంటి కర్మ అంటే మనం చూడండి, ప్రతి ఒక్కరు దానం ఇవ్వాలని లేదు. ఎవరైనా ఫ్రీగా ఎవరికైనా ఏదైనా నేర్పించారు, విద్య నేర్పించారు. ఆ నేర్పించినటువంటి విద్యా సంబంధించినటువంటి ఫలితం రాబోతుంది అనేటువంటి సంకేతం మీకు
అందమైనటువంటి వస్తువులు, అందమైనటువంటి కార్లు, లేనట్లయితే ఒక లగ్జరీ రిలేటెడ్ సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అటువంటి ప్రదేశాలకు వెళ్ళడము, అలాగే ఒక ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడము, ఈవెంట్స్ ఒకసారి చూడండి ఆహ్లాదకరమైన జలపాతాలు ఉంటాయి, జలపాతాలు లేకపోతే ఇంకేదైనా అందమైనటువంటి పుష్పాలు, ఇలాంటివన్నీ సంకేతాలని మీకు ముందుకు వస్తున్నాయి కర్కాటకం వారికి. అంటే ఖచ్చితంగా పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యం ఆధారంగా మీకు గృహయోగం, గృహ సంబంధించిన అదృష్టం కలగనుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఆ సందర్భాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఫ్రెండ్స్తో దూరం కూడా అవుతారు కొన్ని సందర్భాల్లో. అర్థం కాదు ఏమిటి ఫ్రెండ్స్తో నేను దూరం అవుతున్నా అంటే అనిపిస్తుంటుంది, కానీ అక్కడ ఆ సిచ్యువేషన్స్ అలా కల్పిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా, కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారు అనుకుంటారు, కాదు. ఎందుకు అవ్వరు అంటే వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుందంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి. ఏదైనా ఒక ఆటంకం అంటే ఒక వివాహం కోసం రెడీ అవుతున్నారు, రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక సంకేతం వస్తాయి, దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నన్ను ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, తవ్వండి, తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మరి అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం వచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసి, లేకపోతే నేను పలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని, ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు కనుక ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా, లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో
ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం. రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకి నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బాబు నువ్వు పలానా దీక్ష తీసుకో, దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అంటే నేను ఏమన్నానంటే లేదు నువ్వు కర్మ, నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు, కాబట్టి దీక్ష తీసేసుకో అంటే. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా గ్రహ సంబంధించిన దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో లేకపోతే హోమమనో లేకపోతే జపమనో లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతిదాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.